या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగా ఉంటా ఇలాగా ఉంటా ఆకతాయిలం మేము. చెప్పేది అర్థమైంది చెప్పరా. అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇంకో. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమే రా కష్టం. అరముక్కు సూటిగా ఉన్నది చెత్తం, నచ్చకుంటే మీ కర్మం. అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. దుర్గా టికెట్ పెట్టండి చూడు. వంద నోటు జేబుల ఉంటే నవాబు నైజం, పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం. కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తా, గడిచిపోరి ఎదురుగా వస్తే బళ్ళికిలిస్తా. ప్రేమ కావాలంటాం, పైసా కావాలంటాం, ఏవో కలలే కంటాం, తిక్క తిక్కగా ఉంటాం. ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం. తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం. కోర్టు తీర్పుతో మనకేం పనిరా, నచ్చినోడి కోటేస్తాం. అందరు దొంగలే, అసలు దొంగకే సీట్లు అప్పజెప్పిస్తాం. రులు ఉంది, రంగు ఉంది, రులు ఉంది, రంగు ఉంది, తప్పకు తిరిగే లౌక్యం ఉంది.
పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం జరుగుతుంది. అందరు గుడిగా కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది దేశాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా మాసు దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచ్చాగాళ్ల పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్యొట్టు కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు దమ్మే ఉంది ధైర్యం ఉంది దమ్మే ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది ఇండియన్స్ 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 అరే సత్యం పలికే హరిచంద్రుల అవసరానికో అబద్ధం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేనా కష్టం ముగ్గు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మ అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం ఇండియన్స్ 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 అరే ఇండియన్స్ ఫోన్ చేయరా. అవుతమ్మా హైదరాబాద్ నుంచి సరే సార్ పెడతాను. 4 ప్రాంతాల నుంచి వచ్చారు. అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది పెడతాలే చేయాలనుకుంటున్నాము. కొంతమందితో పెద్ద అబ్బాయి సీఏ కంప్లీట్ అయింది, చిన్న అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు విప్రోలో చేస్తున్నాడు. ఈ విధంగా మనందరం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతగా పరిచయం చేసుకోకపోయినా పర్లేదు, అందరికీ తెలుసు. కొంచెం మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. ఛత్తీస్గఢ్ నుండి వచ్చాను. మాకు 2 పిల్లలు, పాప బాబు, 2 జాబ్ చేస్తున్నారు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. ఇదే చెప్పాను కదా ఇందాక దగ్గర వినపట్లే ఓకే. మైక్ టెస్టింగ్. నా పేరు కవిత, మా వారు జగదీశ్వరరావు. మేము ఉండేది హైదరాబాద్లో. నాకు పాప బాబు. పాప పేరు చాందిని, బాబు పవన్ సాత్విక్. బాబు 3rd ఇయర్ చదువుతున్నాడు.
పాప నా పేరు రత్నాల శకుంతల, అంటే పాండవ్ కాదు, రత్నాల శకుంతల. నాది విలేజ్ పర్లాం. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నారు. మీద సర్వే చేసే నాది 3 మండలాలకి నేను సర్వే చేస్తున్నాను. బట్ అంతా నా తర్వాత ఓకే థ్యాంక్ యూ. అది లేదా ఈ స్టడీకి బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈసీఈ సత్యం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి నాన్న పుట్టిన నుండి వస్తుంటాం. అమ్మరా నాకు ఇక్కడే కాదు అక్కడ ముందుగా మన పాపర వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నా పేరు అమరావతి, మాది మతంపురం. ప్రస్తుతం అయితే మా అత్తగారు లోలపుట్టి పనిచేస్తున్నాం. లోలపుట్టిలో మా కృష్ణవేణి మేడం గారు, మేము అందరం కూడా ఒకే దమయంతి. ఇప్పుడు మాట్లాడుతుంది. నా పేరు పి దమయంతి, వరదరాజపురం. మాది పాప జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ లోనే, పెద్ద పాప కూడా జాబ్ చేస్తుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఏ కామ్గా ఏమి రాయలుగా బాలరాజు. మీకు చూస్తే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ చాలా గుడ్ మార్నింగ్. ఐఎమ్ శ్రీదేవి. నేను ఆశా వర్కర్, హరిపురంలో వర్క్ చేస్తూ. మీరందరూ చూస్తే ఫుల్ హ్యాపీ అయిపోయింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చాలా యాక్టివ్ గా చేస్తారు. నాకు ఇంట్లో పిలిస్తే శాంతి, ఫ్రెండ్స్ అంటే శాంతినే పిలుస్తారు. హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ ఫ్యామిలీ. మా వారి పేరు గోపాలరావు. మళ్ళీ నాకు 2 పిల్లలు. పాప బాబు డిలైట్లో జాబ్ చేస్తుంది బెంగళూరులో. పాపేమో బెంగళూరులోనే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 2 పిల్లలు. గొడవ పెడితే ఎలాగా? 2 పిల్లలు జాబ్ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంపోజెస్ లో, చిన్న అబ్బాయి డివిస్ లో ఫార్మసీలోనూ ఆర్ఎండీగా చేస్తున్నాడు. కాతాలపురంలో ఉంటాడు. అది వరదరాజపురం నుండి వస్తున్నాను. నేను ఇప్పుడు బెంగళూరులో ఫార్మా ఫీల్డ్లో చేస్తున్నాను యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్. నాకు ఒక పాప ఈ ఇయర్ 10th స్టాండర్డ్. ఇంకేమైనా ఉన్నాయి? ఓకే నెక్స్ట్. అందరితో పాటు 6th 7th చదివాను నేను ఇక్కడ. మా తాతగారి విలేజ్ వరదరాజపురం, ఆడే మా తాతగారు. చాలా మంది మిస్ అయ్యాను. నాకు 2 పాపలు, ఒక పాప నీట్ ప్రిపరేషన్ లో ఉంది. వెల్కమ్. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఓకే చేస్తుంది. బాబు బీటెక్ ఫైనల్ చేస్తున్నాడు. మొన్న క్యాంపస్ లో ప్లేస్ అయ్యాడు యాక్సెంచర్ కంపెనీలో. ఓకే. నా పేరు నల్ల ఆనందరావు. నాకు ఒక పాప. మా పాప బీటెక్ 3rd ఇయర్. మాది పాన్సాబ్. నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబులు, ఒక పాప. బాబాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ పిల్లలు అల్లుడు గారు జాబ్ చేస్తున్నారు ఇక్కడ బ్యాంకులో, బ్యాంక్ మేనేజర్. పాప కాన్వెంట్ చెప్పుకుంటుంది. పేరు నానుబల శ్రీనివాసరావు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు. పెద్ద పాప నీటు లాంగ్ టర్మ్ కోచింగ్ అవుతుంది. చిన్న పాప డిప్లొమా ఫస్ట్ ఇయర్. బాబు 8th క్లాస్. ఓకే నెక్స్ట్. చెప్పండి కొట్టండి రా. నాగరాజ్.
ఇద్దరు పిల్లలు నాకు, ఇద్దరు అబ్బాయిలే. పెద్ద అబ్బాయి రీసెంట్గా MBBS జాయిన్ అయ్యాడు, చిన్న అబ్బాయి 9th క్లాస్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మనము 31 సంవత్సరాలకు అందరము మళ్ళీ చిన్నపిల్లలము, ఇక్కడ చిన్నపిల్లలమే సందర్భంగా కలిసి ఈరోజు ఇంత చక్కనైన అవకాశం వినియోగించుకుంటూ ఈరోజు నేను నాకిద్దరు బిడ్డలు, బాబు మీరన్నా ఇంజనీరు, పాప మెడిసిన్ చేస్తుంది. అందరూ ప్రస్తుతానికి హ్యాపీ. నా పేరు వెంకటరమణ మారు. ఈ అందరికీ కూడా ఈ 32 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మదనాపురం మాది. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప MSc BEd మ్యారేజ్ అయిపోయింది. చిన్న పాప బీటెక్ తీసుకుంది. నెక్స్ట్ మంత్ మ్యారేజ్. నేను క్లాస్లో ట్రాక్టర్ షోరూమ్ ఉంది, వర్క్ చేస్తాను. నెక్స్ట్ మంత్ ఎప్పుడు మ్యారేజ్ డేట్ కూడా చెప్పు. ఫిబ్రవరి 25 అందరూ వచ్చి చెప్పారు. ఇప్పుడైతే ఫిబ్రవరి 25 వైజాగ్ ఆనందపురంలో మ్యారేజ్. అయితే మ్యారేజ్ బస్సు బుక్ చేయలేమో, అది కాదు మన కోసం. అదే కాదు, బస్తో పాటు చాలా బుక్ చేయాలి, అవి కూడా చెప్పండి. ఏదిరా మీరు ఎప్పుడు మారుతారు, ఇంకా ఎప్పుడు అప్డేట్ అదే అంటున్నాను నేను. ముందు రోజు రెస్టారెంట్ బుక్ చేసేది 4 నైట్ వచ్చేయండి, అందరూ ఉందా. మనకి చెప్పండి మాకు వేసాలపురం 30 సంవత్సరాలు చెప్పండి. హలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చెప్పండి చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇలాగే ఎల్లప్పుడూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, KV స్కూల్ శ్రీకాకుళం. మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని భవనాలు రోడ్లు బిల్డర్గా చేస్తున్నాను. మా చిన్న కేసుపురము. నాకు ఒక పాపకి మ్యారేజ్ అయిపోయింది. బాబు లాస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. వీరందరూ కలిసినందుకు సుదీర్ఘకాలం తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రూప్ ఫామ్ చేసిన శేఖర్ కానీ ఆద్యంతో మనల్ని తట్లేపిన విద్యార్థులందరికీ, నా సహ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పేరు మా విలేజ్ యూనివర్సిటీలో చేస్తున్నాను. నాకు ఒక బాబు, బాబు ఇంటర్మీడియట్ చేస్తాడు విశాఖపట్నంలో. థ్యాంక్ యూ. జగదీష్, నా పేరు మహేష్ రా. మాట్లాడగా వద్దా? అయితే సైలెంట్. ఓకే, నా పేరు మహేష్. నాకిద్దరు పిల్లలు, బాబు పాప. బాబు IAS అవ్వాలనుకుంటున్నాను, ప్రస్తుతానికి 10th చదువుతున్నాడు. పాప 7th. రైట్, థ్యాంక్ యూ. నేను ట్రాన్స్లేట్ చేస్తాను హిందీలో. తెలుగు మాట్లాడు సరిగా అర్థం కదా, తెలుగు మర్చిపోయాడు. నా పేరు పిచ్చిశంకర్ రావు. నేను ప్రెసెంట్ తాళభద్ర హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. పలాసమ్మ పాపారావుకి అంతమంది తరపున ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఇది అంటే అమౌంట్ అనేది సెకండరీ, కానీ ఇంతమంది గ్యాదర్ అయ్యి ప్రోగ్రామ్ అంటే అగ్గిపూల పెట్టినోడు 8th క్లాసు. నేను ఉండేది అయితే కాశీబాగ్ టౌన్లోనే. నేను సెకండ్ గ్రేడ్ టీచర్ అంటే అన్ని చెప్పాలి రా ఇప్పుడు. హలో, నా పేరు నేల్ జగదీశ్వరరావు. వెల్కమ్. హలో, థ్యాంక్ యూ.
హలో హలో గుడ్ మార్నింగ్. హరిపురం. నాకు ఒక అబ్బాయి అమ్మాయి ఇంటర్మీడియట్ ఇద్దరు. ఓకే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నాడు. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి వచ్చి బీటెక్ చేస్తున్నాడు. మనోరాలు ఉంది. ఓకే. టాప్ ప్రమోషన్. నేను ప్రస్తుతం నేవల్ డాక్టర్లో వర్క్ చేస్తాను. యాక్చువల్గా అయితే నేను 17 ఇయర్స్ ఆర్మీలో వచ్చేసి ఎక్సైజ్ మన ఎక్స్ప్రెస్ కోటలో నేవల్ డాక్టర్లో జాబ్ వచ్చింది. నాకు 2 పిల్లలు. బాబు నుంచి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పాప నుంచి సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ చదువుతుంది. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాపేమో డిగ్రీ చదువుతుంది, బాబేమో 9th. ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయాలి, ఎందుకంటే అందరినీ కూడగట్టి అందరినో. నా పేరు వాల్మీకి రవి అండి. నాది నూజివేడు. మా పాప నాకు ల్యాబ్ టెక్నీషియన్ అండి. నేను తర్వాత మా అల్లుడు గారు మెడికల్. అవును, మ్యారేజ్ చెప్పలేదు మరి. రేవతి ఫంక్షన్ ఫాస్ట్గా. నా పేరు ఇప్పుడు లక్ష్మణ్. హరిపురం. మాకు వాడు నీట్ కోచింగ్ అవుతున్నాడు. వాడు హోటల్ మేనేజ్మెంట్. మాది బుర్తి విలేజ్. ప్రస్తుతానికి ఎంపీటీసీగా చేస్తున్నాను. ప్లస్ దానికి వ్యవసాయం కూడా చూసుకుంటాను. సొంత పొలాలు చూసుకుంటాను. విలేజ్లో సెటిల్ అయిపోయాను. 2 పిల్లలు. పాప 6th క్లాస్ అవుతుంది, బాబు చదివాను. మళ్ళీ 8th షిఫ్ట్ అయిపోయాను. కానీ అందరూ అదే బ్యాచ్, సేమ్ అలాగే ఉన్నారు. ఎవరు చేంజ్ అయినట్టు నాకు కనిపించలేదు. చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే చక్కగా వచ్చి మళ్ళీ 10thలోనే మనం 6th చదువుకొని నేను ఇమీడియట్గా లా జాయిన్ అయ్యి ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్గా ఉన్నాను. సెంట్రల్ అండ్ స్టేట్లోని ప్రజెంట్ చిన్న వర్క్స్ మీద మంచి పోస్టుల కోసం ట్రై చేస్తున్నాను. పిల్లలని చెప్పారు కదా. బాబా బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపారావు గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. శంకర్ తమ్ముడు, రమణ్ బాబు అందరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా పేరు మాతా తిరుమలేశ్వరరావు. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. అయ్యప్ప ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరికి ఒకటి చేసినందుకు పాపారావుకి మెనీ థ్యాంక్స్. నా పేరు ఆరాధనారాయణ. బాబు పాప. బాబు టెక్ మహేంద్ర హైదరాబాద్లో చేస్తున్నాడు. పాప నీట్ ప్రిపరేషన్లో చేస్తున్నాడు. నా పేరు కోట వల్లభరావు తాళపత్ర. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప డిగ్రీ చేస్తుంది, బాబు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. నేను పనుల్లో జాబ్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు అందరితో కలిసిపోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఉండేది ప్రజెంట్ వైజాగ్లో గాజువాకలో ఉంటాను. నాకు హైదరాబాద్లో ఉంటున్నా. 2 పిల్లలు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్. నేను ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. మాది అయితే చాలా సంవత్సరాల తర్వాత అందరూ ఒకే వేదిక మీద ఇదిగా చూడటం చాలా ఆనందకర విషయం. ఏది ఏమనుకున్నా సరే ఈ కలయిక అనేది చాలా ఒక మంచి బంధంలాగా నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడో నేను 7th క్లాస్ చదివేసి ఈ ఊరిని నిన్ను వెళ్ళి చదువుకున్నాను. నా పేరు తిమ్మల ఆనందరావు. దున్నోస్తున్నాడు. ఇప్పుడు మనము ఈ గ్రాండ్ టుగెదర్ జరగడానికి మన కోర్ టీం అయిన అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. నాకు మోటివేట్ చేసింది ఎవరంటే మన పాపారావు. నేను బిజీ షెడ్యూల్లో నేను రాలేను పాపారావు లాస్ట్కి ఎలాగైతేనేమి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదంతా పాపారావు దేవ. మా మిస్సెస్ హోమ్ సైన్స్ నాన్న యూనివర్సిటీలో లెక్చరర్గా చేస్తుంది. మేము 20 years నుంచి రాజమండ్రిలో సెటిల్ అయిపోయింది. అయితే ఈ ఆత్మీయ కలయిక చాలా ఆనందం. తర్వాత మా మిస్ థ్యాంక్స్ చెప్పాలి. అయితే అప్డేట్ ఇస్తాను. నాకు మోటివేషన్ మా మిస్సెస్.
అది ఊరికి చెప్పను. తీసుకురావాలంటే ఆవిడికి ఖాళీ లేదు. 33 సంవత్సరాల తర్వాత మంచి ఆత్మీయ కలయిక. ఈ కలయికి తోడ్పాటైన ముందు మన వాల్మీకి రవికి థ్యాంక్స్ చెప్పాలి. 2 సంవత్సరాల కిందటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మనం ఎలాగైనా సరే ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం చేయాలని ముందు ఇది సంకల్పం చేసింది రవి. అందుకు రవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలోన ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేనైతే ఎంతమంది వస్తారని కూడా ఉన్నాను. అలాగే నాకు 2 పిల్లలు, పాపకు మ్యారేజ్ అయిపోయింది, మా అల్లుడు ఎయిర్ ఫోర్స్ లో జాబ్, అలాగే మా బాబు పీజీ చదువుతున్నాడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. నా పేరు సురేష్ కుమార్. ప్రస్తుతం నేను స్కూల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మంది పెద్దలు ఉన్నారు. దీనికి మొట్టమొదట మన కొంచెం హ్యామ్శంకర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నన్ను పిలిచి అదే సురేష్ ఇలాగ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో గ్రూప్ కూడా ఏర్పాటు. మిత్రులు కొంతమంది స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా మనకి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్స్ కూడా కొంతమంది స్వర్గస్థులయ్యారు. వారిని తలుచుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరం కలుసుకోవడం ఒక శుభ సూచకం. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి రోజు ఇది. కాబట్టి ఒక్కసారి తలుచుకుంటే మళ్ళీ ఆనాటి రోజులకు వెళ్ళిపోయినట్టు కనిపించింది. ఆనాటి జ్ఞాపకాలు. నా పేరు సాలిన రామారావు, దిగ్గుగా. నేను మీతో నెలవంక పంచాయతీ మధ్యపుట్టుకు గ్రామము. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పాప మ్యారేజ్ అయిపోయింది. 3 మనవరాళ్ళు నాకు. జాబ్ చేస్తాను. తోటి అమ్మమ్మలకు తాతయ్యలకు పిలిచేవారు. చిన్న వాళ్ళకి ఆశీస్సులు, నమస్కారాలు. నా పేరు రోజా. నాకు పెళ్ళయింది అత్తవారిల్లు పాతపట్నం. అన్నవారు బాబు పాప. బాబు పేరు చందు, పాప పేరు హిమబిందు. పాప పేరు హిమబిందు. అయిపోయి ఏం చేస్తుందో తెలియదు. ఇంట్లో పరిగెడుతుంది, అరుగులో పరిగెడుతుంది, కూర్చోండి అంటుంది, డ్రింక్స్ తాగండి అంటుంది. ఒక 10 నిమిషాలు అయితే వాళ్ళ ఇంట్లో చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ హస్బెండ్ గారు కూడా వచ్చారు. ఆ రోజైతే యాంగ్జైటీ చూశాను రోజా ఫేస్లో. దట్ మన రమణ బాబు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అన్నయ్య అని నాకైతే చాలా ముచ్చటేసింది రోజా ఇంటికి వచ్చినప్పుడు. వచ్చిన వెంటనే మనం స్టార్ట్ ఇనాగ్రేషన్ అనేది పెట్టుకుందాం. అమృతవర్షిణి సంగీతం అమృతవర్షిణి సంగీతం జగతికి మూలము సాహిత్యమే అమృతవర్షిణి సంగీతమే జగతికి మూలము సాహిత్యమే స్వరనీలాంబరి రసమయ మాధురి శృతిలయ మంజరి మధుర మనోహరి అమృత
అమృతవర్షిణి సంగీతమే స్వరజతి వాహిని కనకపు వర్షిణి గాత్రతరంగిణి ధాత్రి శిరోమణి స్వరజతి వాహిని కనకపు వర్షిణి గాత్రతరంగిణి ధాత్రి శిరోమణి జీవనాడుల స్పందన నొసగే సప్త స్వరాలు దైవికమే వేల వేణువులు ప్రతిధ్వనించే మధుర గానాలు శుభకరమే ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు నిత్యం నవ్యనాదములే రాగాలన్నీ మై మరపించు ఆ గాంధర్వ మధుర సవేదములే అమృతవర్షిణి సంగీతమే జగతికి మూలము సాహిత్యమే స్వరనీలాంబరి రసమయ మాధురి శృతిలయ మంజరి మధుర మనోహరి అమృతవర్షిణి సంగీతమే స్వరము స్వరము నవ ఉత్తేజానికి శ్రీకారం పదము పదము నవ మాకిద్దరు పిల్లలు మా పాప డిగ్రీ నేను స్కూల్ అసిస్టెంట్ గా చూసుకోవచ్చు గ్రాండ్ వెల్కమ్ వెయిటింగ్ ఇక్కడ ఫ్యాన్స్ వెయిటింగ్ ముందుకు వచ్చిన ఫ్యాన్స్ వెయిటింగ్ బాబు ఇంటర్ డిగ్రీ అనగా ప్రేమపల్లి కాలేజ్ చేశాను దాంతోపాటు మనం చదువుకున్న గురువు గారి దగ్గర కొలీగ్గా ఉన్నానండి మనకు రాలేదండి మన లక్ష్మణ్ వేస్తారండి ఇది ఇంట్రడ్యూసింగ్ అండి నా పేరు మళ్ళీ చెప్పండి నొస్తాను బాబు అని చెప్పి రావడం జరిగిందండి దాని తర్వాత ఒక 2 days బ్యాక్ లక్ష్మణ్ సార్ దగ్గరికి వెళ్ళామండి ఆయన రాలేకపోతున్నారు గురువు గారు మనకు అందరికీ గురువు గారు అయినప్పటికీ కూడాను అందరికీ అంటే వరుసలతో తమ్ముడు లేకపోతే ఎలా పిలుస్తున్నారండి మన సోమేశ్వర జడి సోమేశ్వర మేస్ సార్ మధ్యలో కూర్చున్నారు వీళ్ళు రావడం జరిగింది ముందుగా సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ని అప్పరం వేస్తారు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సోదరుడు చెప్పినట్టు చంద్రబాబు సార్ ఫోన్ చేశాను, కాసేపట్లో వస్తామంటున్నారు. వచ్చాక వేదిక మీదకి ఆహ్వానిద్దాం. దానికన్నా ఇప్పుడే ఫోన్ చేశాను, చిన్న ఎవరో కుటుంబ సభ్యుల్ని డ్రాప్ చేస్తున్నారట, అందుకు నా కోసం మరీ వెయిట్ చేయొద్దు, నేను వచ్చేస్తాను గంట కాలంలో అని చెప్పారు. భోజనం టైంకైనా వస్తారు. మన క్రాఫ్ట్ మేడం గారు అందరికీ ఎప్పుడు నవ్వుతూ పలకరించే వినమ్రశీలి, వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య అందరూ చప్పట్లతో, చప్పట్లు గట్టిగా వినిపించట్లేదు, 100 చేతులు చప్పట్ల కావివి. మేడం గారికి బొకేతో ఆహ్వానించాల్సిందిగా మన ఈ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రౌండ్ అంతమంది రండి, బాగుంది. అలాగే వెరీ గుడ్, బాగుంది. రండి, మీ మన మేడం గారిని సగౌరవంగా వేదిక పైకి తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. Why do you worry where you're born? Are you there, brother? When you know you're an Indian. Why do you worry about the color of your skin? తప్పట్లు కొట్టాలి, ఇక్కడ అందరూ కొట్టేయాలి. ఇకపైన ఇందాక ఎనర్జీ లాస్ట్ చేస్తారు. You're north or south or poor or question. When you know you're an Indian. You're an Indian. You're an Indian. Hey!
ఒకసారి వన్స్ అలా ఉండండి ఒక్క నిమిషం. ये देश तो प्यारा प्यारा किसकी नजर लगी इसे, ये भारत देश हमारा किसकी नजर लगी इसे, ताजन की आम का तारा किसकी नजर लगी इसे, ये ताजन्नत का नजारा किसकी नजर लगी इसे, ये खून बहा है अपनों का, अरे सोचो ना हर माँ की छाती से सक रही है, अरे देखो ना सुहाग लुटा है बहनों का, अरे सोचो ना I'm an Indian, I'm an Indian. కాస్త వెనక్కి వెళ్తే సరిపోతుంది బాబు, అందరు కాస్త వెనక్కి వెళ్తే సరిపోతుంది. అది వీడియో సార్ రన్ అవుతుందా? అది బాగా भूल गए हो कर्म वो अपने कैसे भारतवासी हो, भूल गए गांधी के सपने कैसे भारतवासी हो, गए हुए हैं सारे अपने कैसे भारतवासी हो, इसलिए माता के गहरे कैसे भारतवासी हो, हे देशमे गिरा ఎందెందు కాలిడినా ఎలిగెంది చెప్పే I'm an Indian. నా పేరు నైట్ లేరు, పిల్లలు బాబు పాప చిన్నపిల్లలు, నా పిల్లలు చిన్నపిల్లలు, 5th క్లాస్ ఒకరు 3rd క్లాస్ ఒకరు. చాలా ఆలస్యంగా నడుస్తుంది ఢిల్లీ జీవితం. బిజినెస్ మీకు మరి విద్యార్థులు అనాలో ఏమిటో నాకైతే తెలియదు. తల్లులు పిల్లల అమ్మమ్మలు తాతయ్యలు కూడా అయిపోయిన వాళ్ళు ఉండుంటారు. కానీ నిజంగా ఏమిటంటే విచిత్రం ఏంటంటే 33 సంవత్సరాలకు మీరు మమ్మల్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని పిలవడము నిజంగా చాలా అదృష్టం. ఎందుకనంటే ఇప్పటి రోజుల్లో ఎడ్యుకేషన్ ఎలాగుందో ఏమిటో మీకు తెలుసు. ఒక 5 సంవత్సరాలు ఒకే దగ్గర చదవడం అనేది ఇప్పటి కాలంలో అయితే జరగడం లేదు నాకు తెలిసినంత మట్టుగా. మీరు ఒకే దగ్గర 5 సంవత్సరాలు కలిసి మెలిసి కొట్టుకొని తిట్టుకొని చక్కగా నేర్చుకొని ఏది ఏమైనప్పటికీ కూడా మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకొని ఒక పదవులు అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మీరు స్థిరపడ్డారు అని అంటే నిజంగా అది ఆనాటి ఫలితం. ఎప్పటి ఫలితం అయితే మాదే ఉండొచ్చు, కానీ ఎంతగా కలిసిమెలిసి జీవించేంత ఫ్రీడమ్ అయితే ఇప్పటి పిల్లలకు లేదు. కానీ నిజంగా మీరు అది అనుభవించారు, చాలా సంతోషం. మీ ముఖాలు నాకేంటంటే చిన్నప్పుడు ముఖాలు మాకు ఏదో కొద్దిగా గుర్తు వస్తాయి తప్పించి, కానీ కరోనా వచ్చి ఉన్న జ్ఞాపక శక్తిని మొత్తం పట్టు నడిపోయింది. ఏమీ జ్ఞాపకం ఉండటం లేదు. ఆ నిమిషానికి ఏదైతే అదే అన్నమాట. అలాగున్నాయి ఇప్పుడు పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. చక్కగా ఏంటంటే వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని అంటే మిమ్మల్ని బట్టి మీ పిల్లలు వాళ్ళు మంచిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మంచి భవిష్యత్తు కలిగి వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే 30 ఏళ్ళ ఇప్పటికీ మీరు చిన్న పిల్లలు మీకు ఉండొచ్చు కదా. ఆ పిల్లలకు మాత్రం మీరు చెప్పండి, మేము ఒకప్పుడు ఇలా చదువుకున్నాం, మాకు ఇలాగ నేర్పించేవారు, మేము ఏదైనా మా టీచర్స్కి మేము ఎదిరించే వాళ్ళం కాదు అని చెప్పండి. ఎందుకంటే మీరు అందరూ చేస్తుండొచ్చు, చెయ్యొచ్చు, అది మీ హక్కు అన్నమాట. మీరు
మీకు కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, తన్నిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు. అయినప్పటికీ కూడా మీకు ఒక క్రమశిక్షణ అనేది మీకు నేర్చుకున్నారు. అదే క్రమశిక్షణ మీ పిల్లలకు అలవాటు చేయండి. మీరు చక్కగా ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాగలేదు, ఎవరిని నమ్మకండి. మీ కుటుంబాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరినీ కలిసికట్టుగా మీరు చూసుకొని ప్రేమించి అందరికీ మంచిగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే పరాయి వాడు, నా వాడు, నీ వాడు అని కాదు, అందరికీ చక్కగా ప్రేమతో చూసుకొని చక్కగా మంచి భవిష్యత్తు కలిగి మీ పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. జీవన విలువలు మరొకసారి మొదలు మేడం గారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ప్రియతమ ఉపాధ్యాయులు, నేను మీకు 1992-93లో చాలా తక్కువ కాలమే బోధించాను. అయినప్పటికీ గుర్తుపెట్టి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ సీనియర్ బ్యాచ్ చక్రధర్ మేషరావు బ్యాచ్కి 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పాను. తర్వాత మీరు 10th 9th వచ్చేసరికి చంద్రరావు మేషాలు వచ్చేసాను. ఆ ఏజ్లో నేను అప్పుడే బీఈడీ పూర్తి చేసి వచ్చాను. నేను 1996 డిఎస్సిలో ఎస్డిటిగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జడ్పిహెచ్ఎస్ లోహరమందలో పనిచేస్తున్నాను. ఇంకా నాకు 4 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఇంకా 4 ఇయర్స్ సర్వీస్ ఉంది. టోటల్గా ఈ మీకు ఇచ్చిన విద్యాదానం వల్ల ఏమో నా పిల్లలిద్దరూ చక్కగా మంచి హైలీ సెటిల్ అయ్యి చక్కగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను. ఓకే, విద్యార్థులు అనకూడదు అనుకోండి, ఇంచుమించుగా నాకన్నా పెద్ద దేశంలో కనిపిస్తుంది. నాకు ఒక ఇష్టమేని పుణ్యవతి ఇదే కొద్ది చేసుకుంటున్నారు. మా శ్రీదేవి ఆ మిగతా వాళ్ళందరూ అంతగా గుర్తుండట్లేదు. మిగతా బాయ్స్ అందరూ అయితే బాగా చెప్తున్నారు. శేఖరు, మా మహేష్, మా సోమేష్, దాత గారు, మీ అందరికీ ఏం లేదు అమ్మా. అప్పుడు చెప్పే విద్యా విధానానికి ఇప్పుడు చెప్పే విద్యా విధానం చాలా ఎక్కువ తేడా అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు మేము ఎలా చెప్పినా మీరు మమ్మల్నే నమ్మేవారు. మీరు మాషా ఏం చెప్తుంటే అదే పేదవాళ్ళు, దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి. ఇప్పుడు ఎలా ఉందంటే మనం చెప్పింది ఎంత ఆ యూట్యూబ్లో చూసి మనం చెప్పిన దానికన్నా ఎక్కువ ఏదో నేర్చేస్తాం అనుకున్నారు. కానీ అంత ఎక్కువైతే ఏ నాలెడ్జి ఇప్పుడు పిల్లల్లో లేదు. ఏం చేస్తున్నారు, ఎక్కువ ఏదో 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 నేర్చేయాలని ఆతృత అయితే పిల్లల్లో కూడా ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఆ ప్రెజర్ వల్ల పిల్లలు అయితే మనంత ఫ్రీగా మీ అంత ఫ్రీగా ఆడుకొని చదవడం అంటే చదవట్లేదు. అయితే ఒకటి ఏమిటంటే మంచి మంచి ర్యాంకులు గట్రా సాధించుకొని కొంతమంది హై స్థాయిలోకి వెళ్తున్నారు, కొంతమంది అలాగా డౌన్ స్టేజ్లోనే ఉండిపోతున్నారు. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్పుడులాగా ఇప్పుడు పిల్లల్ని కొట్టేస్తాము, ఏదో జడిపించి చదివిస్తామంటే లేదు. ఇంతవరకు కొడితే పేరెంట్స్ నుండి కంప్లైంట్స్, మా పిల్లలకి ఏం కొట్టారని అడుగుతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నాము, వాళ్ళతో మేము కూడా దిగిపోయి చదువు చెప్పడం, అంతేగాని చాలా సీరియస్గా చెప్తాము, పిల్లల్ని ఎలాగైనా రాణించినట్టు చెప్తామనే స్థాయి అయితే ఇప్పుడు లేదు. మరి మీ అందరూ కూడా మంచి స్థాయిలో సెటిల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అప్పారావు మేసం నేను రోజు వాకింగ్ వెళ్తాను, మా శిష్యుడే కానీ రోజు వాకింగ్ 365 రోజులు కలిసి ఉంటాం. కాబట్టి ఆయన చెప్పారు మేషం ఈ ప్రోగ్రామ్ ఇలా ఏర్పాటు చేస్తున్నాము, అందరూ చేశారు. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే దీనికి చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా ఎక్కువ కృషి చేస్తే తప్ప ఇంత కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులకి విద్యార్థులందరికీ కూడాను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు కూడా మనం ఆహ్వానించి ఉన్నాం. రమణ ఉపాధ్యాయులు లెక్కనటి సాంపూర్తి మాకు మేషారు స్టేజ్ పైకి వస్తారని ఆహ్వానిస్తాం. అలాగే హిందీ సబ్జెక్టు బాగా నమ్మారని మేషారు, హిందీ సారు కే సాంపూర్తి మేషాలు కూడాను డయాస్ పైకి వస్తారని.
రవి గారికి స్వాగతం. Why don't you stop this evil killing and destruction? Okay, happy Sing welcome, your Ravi. songs of freedom out aloud. If you want to fight for నెక్స్ట్ ఇప్పుడు liberation, సన్మాన కార్యక్రమం ఇది మొదలవుతుంది. that will make us ముందుగా all proud. మన Everybody join hands together. Don't you see the magic we can do? This is మేడం గారు సన్మాన కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా కింద ఉన్నటువంటి మహిళా లోకాన్ని అంతమంది కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. దయచేసి రండి. కొన్ని ఇంట్రెస్టెడ్ పర్సన్స్, నేను పేర్లు చెప్పలేండి మరి. Do you hear me? Yeah. Ladies and gentlemen, do you love me? ఫోటో వస్తా నీకు. Do you love your mommy and daddy? Why not? So that do love Mother India. You too love India. Do love Mother India. You too love India. వన్ బై వన్ ఇవ్వండి మేడం గారు. వన్ బై వన్ ఇవ్వండి. జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం. ఏది అది ఎక్కడ వెదకమంటుంది గురుకులం. గుండె పిండుకొని తాగిన గుప్పెడు పాల గురుతులేనప్పుడు కోత పాల సీసాల కోసమై పరుతులాటలే ఎప్పుడు. సో దట్ వాట్ యు సే? ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా. You do love India, do love Mother India. ఆకాశంలో సూర్యుడొక్కడే, అభ్యుదయంలో నా దేశం ఒక్కటే. పుడతాడు కళ్యాణ తిలకమై కన్న తల్లి ఒడిలోనే ఉంటాడు. అలాంటిదేరా నా భారతదేశం, సనాతనంలో సమిష్టి దేశం. ఆ సనాతనం తర పునాదిలోనే సంకరమవుతుంటే, నా అభ్యుదయానికి సభ్య సమాజని సమాధి కడుతుంటే, తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా. యు డు లవ్ ఇండియా, డు లవ్ మదర్ ఇండియా. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే, చంద్రబాబు సార్ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మీ కరతాళ మధ్య అందరూ చప్పటితో ఆహ్వానించాలి. పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే, కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై, కన్న తండ్రికే అది మూగ వేదనై. ఆనాడు పోసి నీరెట్టినోళ్లకు ఫలితం ఏముంది? ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ప్రతిష్ట. కిందకే ఫోన్ చేశాను, చాలా బిజీగా ఉన్నారు ఈరోజు, కానీ మేము వెళ్ళే రోజు అన్నారు ఖచ్చితంగా వస్తాను. నేను చెప్పాము ఇలా చాలా మంది రాళ్ళని గొప్ప వాళ్ళుగా దగ్గర పెట్టినారు. ఇచ్చిన నిర్వాహకులకు ముందుగా హరిపురం పాఠశాలలో పనిచేసినందుకు చాలా ఆనందంగా కనిపిస్తుంది. అలాగే మిగతా పాఠశాలలో పనిచేసిన ఆనందం, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించడానికి కొద్ది దగ్గర పట్టిన ఎంత గౌరవం ఉంటుందా అనే ఒక తృప్తి ఉంది నాకు. మీరందరూ కూడా ఈ పాఠశాలలో చదివి మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకుంటూ ఉపాధ్యాయుల్ని కూడా
గౌరవించాలని తలంపున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే సమాజం అనేది మేము మిమ్మల్ని తయారు చేశాము, మీరు మీ బిడ్డల్ని ఉన్నతులుగా తయారు చేయాలి, వాళ్ళ బిడ్డల్ని ఉన్నతులుగా తయారు చేయాలి. తయారు చేస్తేనే సమాజంలో మనము ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీరు మిగతా వాళ్ళకి మార్గదర్శకులుగా ఉన్నారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి మీరు మీ బిడ్డల్ని అభివృద్ధి చేసి ఉంటారని అనుకుంటున్నాం. మేము పాఠశాలలో బోధించేటప్పుడు తెలుసో తెలియకో కొందరు మనసును నొప్పించే పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. కానీ అప్పుడే మేము ఫేర్వెల్ చెప్పుకుంటాం. కానీ మరొకసారి మేము తెలుసో తెలియక మనసు నొప్పించి ఉంటే బాధపడక మమ్మల్ని పిలిచి గౌరవించినందుకు మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక విధమైన తృప్తి కలుగుతుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అయ్యారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన నిజానికి అపోలో న్యూ బోర్డులో చూసాము 24/7 అని. ఆయన జీవితం అంతా ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తారు. నాకు అధికారి కూడా సార్ పట్టదు, చిన్న సార్ వేదిక పట్టదు, లేదంటే పిలిచేద్దు, ఒకసారి పట్టదు కదా. అందుకనే మళ్ళీ మన అలాగా పట్టదమ్మరా. చూడండి, అబ్బాయిలకే సరిపోయింది వేదిక. అలా అబ్బాయిలు వీలైనా ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్ని సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా? ఐ లవ్ మై ఇండియా, 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 ఐ లవ్ మై ఇండియా. అంతమంది మేడమ్స్ అక్కడ. ఎందుకంటే మా అందరికీ సన్మానం సారేస్తారు. अरे मास्क दे रहा है. జెండ అమరు విశ్వాస రక్త తిలకాలు వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపున మనగలలేని త్యాగాల ఘన చరితన తన తనుబాలతో ఊరు నేర్పిందిరా మరి కొయ్యల్ని పుణ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిరా అమ్మురా.
చెండ పసిబోసి చిరునవ్వురా దాస సంకెళ్ళు తెంచిందిరా చెండ అమరుల తుది శ్వాసన రక్త తిలకాలు దిద్దిందిరా శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా
గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగను చేశావే కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం తాగే డాబాలు మనకి అందుబాటులో ఉన్న గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే. మన కార్యక్రమంలో మన మధ్యకి లేనందుకు చాలా కుటుంబాలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ముందుగా నీళ్ళు పసిబోసి చిరునవ్వురా హాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసర రక్త తిలకాలు దిద్దిందిరా. అలాగే మనతో చదివిన చెప్పాను అప్పల స్వామి వాళ్ళ మిస్సెస్ చెప్పడానికి బలవాసు చనిపోయారు అన్నమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారు ఉండి దూరం అవడం చాలా బాధ కదా. సోమేశ్వర మాస్టర్ ఇస్తారు. ఉగ్రవాదమే రచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం మెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా. మానవుడే మన మిత్రులు తలచారు. అయితే అబ్బాయికి ఇక్కడ అందుబాటులో లేడు, రమ్మని చెప్పాము నేను. తర్వాత దాన్ని వేరే నేటికి 33 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు ఒకసారి మనము గుర్తు చేసుకుంటే హరిపురం అనేది మన ఉత్థానానికి చదువుల్లోనూ ఒక పాయింట్ ఆఫ్ ముఖ్య అందరికీ హరిపురం అనేది ఉండేది. ఉత్థానంకి టౌన్కి అన్ని పల్లపుకి అన్ని రకాలుగా. కనీసం మా గ్రామాలు తీసుకుంటే ఉత్థానంలోను మాదే బిడిమి తీసుకుంటే ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం. అలాంటివి చెప్పు. ఇది ఎలుగు బండ్లు అంటే అంతమంది అంటే మన అనుభవాన్ని కష్టాలు తెచ్చుకుంటూ ఎలాగొచ్చామనేది ఈ రోజు అలాగా రజోత్ మేడం గారికి
అలాగే మన సోమేశ్వర మాస్టర్ గారికి మనందరి తరఫున పాదాభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఈ చక్రాయణ కార్యక్రమానికి హాజరైనందుకు మరి నమస్కారములు. అయితే ఇక్కడ కొంచెం ముందుగా చెప్పవలసింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి దూరం నుండి వచ్చినటువంటి మిత్రులు అంతమందికి కూడా లోకల్ గైస్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే మనం లోకల్గా ఉన్నాం, అయినప్పటికీ కొంతమంది టిఫిన్ టైంకి వచ్చారు, కొంతమంది లంచ్ టైంకి వచ్చారు. కానీ దూరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ రవి కానీ, అక్కడ కదంబాల్ ఢిల్లీ కానీ, కవిత కానీ, నెక్స్ట్ వైజాగ్ నుంచి హిమబిందు కానీ, అంటే వీళ్ళంతమంది అంటే కొంతమందిలో యాంగ్జైటీ అనేది కనిపించింది. ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు మన అనుభవాలను షేర్ చేసుకుంటామా. మన కొంచెం మహేష్ అయితే పెరట్లోనే ఉంటాడు కాబట్టి వాడికి టెన్షన్ లేదు వాడికి. అదేవిధంగా మన జగదీష్ కానీ, అదేవిధంగా ఢిల్లీ కానివ్వండి, అదేవిధంగా అశోక్ అంటే పక్క దారిలో ఉంటాడు, అడిగి పొగడవసరం లేదు మనం. సో మీరు అంతమందికి ప్రత్యేక ధన్యవాదములు. అయితే నేను 10th క్లాస్ బ్యాచ్లు ఇక్కడ చదవలేదు, బట్ నేను అసలు వద్దురా బాబు నేను పార్టిసిపేట్ చేయనంటే వీళ్ళు అంతమంది అన్న నీవు ఉండాలిరా సరదాగా ఉంటుందంటే నేను ఇందులో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చదివినప్పుడు అనుభవాలు చూసినట్లయితే 6th క్లాస్ మా చివరి ఉండేది. ఆ చివరిలో చింత చెట్టు కాయలు పడినప్పుడు ఇలా మనం వెనుకుండి దేవేవాళ్ళం చింతకాయలు. నాగభూషణ మాస్టర్ వచ్చి మన కాళ్ళ మధ్య చేతుల మీద వేలు పెట్టేవారు, గుర్తుందో లేదు. అదేవిధంగా మన లెక్కల మాస్టర్ చంద్ర మాస్టర్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగింది. అప్పుడు ఇక్కడ సీతారాం టాకీ సినిమా హాల్ ఉండేది. స్టేట్ రౌడీ సినిమా ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏంటంటే ఉద్దాన ప్రాంతంలో ఎవరికి పర్మిషన్ అయినా సార్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా వాడు చెప్పేవాళ్ళు. ఆయన స్లాంగ్ మనకు తెలుసు ఎలా మాట్లాడతారు ఏంటనేది. రోడ్డు క్రాస్ అయినప్పుడు మీరు జాగ్రత్తగా చూసి వెళ్ళండి అని ఒక మాట చెప్పేవాళ్ళు. నువ్వేం చేసేవాళ్ళం అంటే సినిమాలు ఎదురుగా మన శాఖలు చిన్న రవి గారు చనిపోయారు, ఆయన షాప్ ఉండేది, బాగా గుర్తుంటాం లేదు. ఆ షాప్ పక్కన మన సైకిల్ పెట్టడం, ఫస్ట్ రూపాయి నేల దగ్గర తీసి చిరంజి వచ్చినప్పుడు పేపర్లన్నీ ఇసిరి కొట్టడం, ఇంటికి వెళ్ళి దొరికిపోవడం. ఇంటి దగ్గర కూడా మన హెచ్ఎం గారు పెట్టిన మొట్టికాయలు కదంపల్లి దిల్లేశ్వర మాస్టారు మీకు గుర్తుందో లేదు, ఆయన ఎప్పుడు కూడా ఎవరికి పనిష్మెంట్ ఇచ్చినా ఇలా పెట్టేవారు. ఆయన ఇలాగా అదే తొకారాం మాస్టర్కి మనం వెళ్ళాం, చెప్పాం సార్ మీరు కొట్టిన దెబ్బలు వీపు మీద ఇంకా గుర్తున్నాయని చెప్పాం. ఆయన వీపు ఉంచి ఇలా కొట్టేవారు. తర్వాత నాగభూషణ మాస్టర్ కూడా సన్నని రవ్వ పట్టుకొని వెనక్కి అంటే అవన్నీ ఈరోజు ఆ పనిష్మెంట్స్ అనేవి నేను ఒక ఉపాధ్యాయుడిగా మా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాను. అంటే మనం కొట్టిన దెబ్బ ఎంత భయంగా అంటే నవ్వుతున్నాం, కానీ మనలో ఆ భయము ఉంది, ఆ భక్తి భావం కూడా ఉంది. అది గురువులుగా మా పిల్లలు మాకు ఇవ్వట్లేదు. అది అంటే ఏమైంది, జనరేషన్ అనేది స్టేజ్ బై స్టేజ్ మారుతుంది. కాబట్టి అప్పుడేమైనా వాళ్ళు మన పిల్లలు మనకు కొడితే మన తల్లిదండ్రులు సృష్టించేవాళ్ళు, ఇంకా కొట్టండి మా పిల్లలు, ఇంకా కొట్టండి, ఇంకా నేర్పించండి అని. ఇప్పుడు ఏమవుతుంది, ఒక దెబ్బ కొట్టిన వెంటనే ముందు ఆలోచిస్తున్నారు పేరెంట్స్. నేను సువర్ణపురం నుంచి తాళపత్ర హై స్కూల్ కావాలని అన్నాడు. నాకు వీళ్ళు ఫోన్ చేసి కార్డులు ఎందుకు రా, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఇంత మొబైల్స్ ఉన్నాయంటే అదేమన్నాడు, నేను పంచుతాను అన్నాడు. మళ్ళీ అంటే ఏదైనా ఇప్పుడు ఉన్నాం మేము అంతమంది ఉన్నాం ఇక్కడ, నిన్నటి నుంచి 20 మంది ఉన్నాం. అయితే వాడు తీసుకున్నాడు కాబట్టి వాడి గౌరవం ఇచ్చి అన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం అనేది చేయడం అనేది చేసాం. తర్వాత ఇక్కడ ఫుడ్ అనేది ఎస్పెషల్గా ఫుడ్కి సంబంధించి ఇక్కడ మన దుర్యోధనన్న, వైకుంఠ, తర్వాత రమణబాబు, అప్పారావు, శాఖర్ వీళ్ళు అంతమంది కూడా దాని గురించి 2-3 సిట్టింగ్లు అయ్యాయి. జ్ఞానం అనే నిధిని అక్కడి నుంచి మనం మనకి విలువలతో కూడిన విద్యను ప్రసాదించిన గురువులకు ముందుగా పాదాభివందనాలు అన్నమాట. ఏం మాట్లాడాలి కూడా మన ముందు ఓకే, ముందు మాట్లాడాలంటే తప్పమందా పుటలుగా చేర్చి పుస్తకానికి అనువైన పుటల్ని మేడం ఈరోజు
ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్థానాల్లో ఉన్నాము అంటే వాళ్ళ తాలూకా మనకి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పాపారావు అన్న ముఖ్యంగా పాపారావు గురించి అయితే మాటలు వస్తాయి చాలా. మనకి వానపాము ఎలాగో చాలా రకాల ఏదో ఎత్తుపాలంతా చూశాడు. నాకు తెలుసు, ప్రత్యేకంగా వాళ్ళ అమ్మగారు నాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే చెప్తాడు అన్ని విషయాలు, నేను చెప్పడం కదా అని చెప్తాడు. మైక్ దగ్గర పెట్టాలి, దగ్గర పెడితే వినిపిస్తుంది. త్రిపురం వాసి అయినా నివాస్ కాకుండా అయిపోయారా? ఆయనతో చాలా సార్లు దెబ్బలు తిన్నాను నేను, అది మరుగురాదు నాకు. బాధపడకు రవి, బాధపడక ఇప్పుడు అప్పుడు దెబ్బలు ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు తీసుకొచ్చాయి. ఇప్పుడు దెబ్బలు పడతాయి. అందులో మా నాన్నగారు ఇక్కడ జాబ్ ఉండేవాళ్ళు. అందరూ మా ఇంటికి జగదీష్ తర్వాత వెంకటరమణ అందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి క్యారమ్ క్రికెట్ అన్నీ ఆడేవాళ్ళం. అయితే ఒకసారి సోమేశ్వర మాస్టర్ గారు మేము రేపు మార్నింగ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే క్రికెట్ ఆడుకున్నాం కూర్చొని. వచ్చి మమ్మల్ని అమ్మ కొట్టుడు కొట్టలేదు. అదే మామూలుగా కొట్టలేదండి, నిజంగా గిరిని నన్ను మర్చిపోలే భయం. ఆయన వెళ్ళిపోతే మాట్లాడతాను నమ్మరం అండి. పూర్తిగా చెప్తాను, అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మాకు 2 బట్లు దాటి రావాలి, నడిచి రావాలి. అప్పుడులో మా ఇద్దరము ఇంకా లోకనాథం అని ఒక అతను ఉన్నాడు, చనిపోయాడు మన క్లాస్మేట్. మా ముగ్గురం ఏం చేసేవాళ్ళం అంటే క్యారేజ్ పట్టుకొని వచ్చి ఆ బట్టలో కొంచెం లోపలికి వెళ్ళిపోయి అక్కడేమో ఈ సిల్లా పెంకు ఆడుకుంటారు, క్యారేజీలు అక్కడే తీసారు, స్కూల్కి రాకపోయారు. అలా వరుస 3 రోజులు చేసాం. 3వ రోజు దొరికిపోయాం అలా అన్నయ్యకి. మాకు పట్టు పగాచి బాధాడు అక్కడ. అది ఒక్కటైతే నాకు గుర్తుంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. గ్రూప్ సర్వీసెస్ కోసం హైదరాబాద్లో ఎతకని పుస్తకం లేదు. చాలా రోజులు కూడా అందులో ప్రయత్నం చేశాడు మిత్రుడు, నాకు తెలుసు. తనతో పాటు కుదురు ప్రయాణం కూడా చేస్తాను, అందుకనే తన అనుభవం చెప్తాడు. వెల్కమ్ లేపాక్షి. బహుశా అందరికీ నా పేరు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే లేపాక్షి అంటే ఒకనే కాబట్టి జనరల్గా అందరికీ గుర్తుంటుంది. మరి వేదిక పైన ఉన్నటువంటి గురువులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మరి మ్యాథ్స్ మాస్టర్ ఎలా మ్యాథ్స్ చెప్పేవాళ్ళో ఆ రోజుల్లో వినేటప్పుడు అంత ఆనందం ఇప్పుడు చూడగానే అదే ఆనందం కనిపిస్తుంది. బట్ నేను అప్పుడు ఆ రోజుల్లో నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేక నేను బైపీసీ గ్రూప్ తీసుకోవడం జరిగింది. అలాగే క్రాఫ్ట్ మేడం గారు అయితే నాకు ఇప్పటికే గుర్తుంది, చిన్న రుమాల్ లాంటి పల్సర్ తీసుకొచ్చి సూదులతో గుచ్చుకుంటూ ఎక్కడ నేను ఈరోజు ప్రమాణం పూజ చెప్తున్నా మేడం గారు, మీరు నమ్ముతారో లేదు, నేను వెస్ట్ బెంగాల్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడికి వెళ్ళి మీరు ఒకటే దగ్గర నాకు గుర్తొస్తారు. 24/7 ఎక్కడ స్వెటర్ కనబడి చాలు మేడం గారు నాకు గుర్తొస్తారు. ఎక్కడ స్వెటర్ కనబడితే చాలు మేడం గారు గుర్తొస్తారు అనమాట. సో మా సిస్టర్ కూడా ఎక్కడే చదివేటప్పుడు కూడా నేర్చుకున్నారు మేడం గారి దగ్గర. అలాగే సోమేశ్వర మేషర్ మరి మనకి మొదటి నుంచి అసలు మేషర్లను చూడలేకపోతున్నాను అతన్ని. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మణ మేషర్ కానీ సోమేశ్వర మేషర్ కానీ బుద్ధుడి మేషర్ కానీ అందరం ఇప్పుడు ట్యూషన్స్ ఉండేవి. ట్యూషన్లో ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఎత్తూ ఉండడం సరదాగా. తర్వాత లాస్ట్లోని కొంతమంది లేడీస్లో జెంట్స్లో కూడా మేము ఎడిషనల్గా స్టడీ అవర్స్ అని కూర్చొని చదువుకుని ఆ వరండాలోనే అక్కడ స్కూల్ వరండాలోనే ఆడుకుంటూ పాడుకుంటూ ధనలక్ష్మి తర్వాత వనజాక్షి ఎవరో కొంతమంది పేర్లు నాకు ఇంకా గుర్తు రావడం లేదు, చాలా సరదాగా. తర్వాత మన హరిపన స్కూల్లో నాకున్న ఒక రికార్డ్ ఏంటంటే ఆ రోజుల్లో మీరు అందరికీ ఐడియా ఉంటుంది, నేను అథ్లెటిక్స్లో నెంబర్ 1 ప్లేస్ వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్కి. రన్నింగ్లోని 100 మీటర్స్ అప్పుడు డ్రిల్ మాస్టర్ సార్ మొత్తం చాలా ఎంకరేజ్ చేశారు నాకు. మరి మా నాన్నగారు ఏంటంటే ఈ స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటే మళ్ళీ ఎడ్యుకేషన్ ఎక్కడ బ్యాక్ అయిపోద్దని ఇక్కడ స్కూల్ నుంచి డ్రిల్ మాస్టర్ ప్రెజర్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎక్కడ డివేట్ అవుతానని చెప్పి తీసుకెళ్ళి పలాస ప్రతిభలో జాయిన్ చేశారు. లేకపోతే మీతో పాటు 10th క్లాస్ వరకు చదివేవాడిని ఇక్కడ. కానీ నాకు బిఫోర్ 5th వరకు నేను ఒరిస్సాలో చదివేవాడిని. తర్వాత ఇక్కడ అందరికీ నేను మ్యాక్సిమం మా నాన్నగారి ద్వారా ఎక్కువ పరిచయం. ఎందుకంటే ఇక్కడ
హైదరాబాద్ వెళ్ళాను, ఏదో ఇంప్రెషన్ తెచ్చుకోవడం అలాంటి పనులు ఇప్పుడు చేసేవాడిని కాదు. నా స్వతహా సిద్ధంగా ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేసుకునే ఉద్దేశంతో వెళ్ళి మీ అందరితో ఇప్పుడు నేను మీ దగ్గర షేర్ చేసుకోలేను, ఎవరి దగ్గర ఈ విషయాన్ని షేర్ చేసుకోలేను. కానీ నాకు పునాది వేసింది హరిపురం స్కూలే. నిజం చెప్తున్నాను, ఏ రోజైతే నేను అథ్లెటిక్స్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ రోజుల్లో నేను లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళేటప్పుడు 4th ప్లేస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఆ యొక్క స్పిరిట్ ఈ రోజు కూడా రమాకాంత్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర్ గారి టైంలో చీఫ్ సెక్రటరీ పనిచేశారు. ఆయన దగ్గర ప్రజెంట్ నేను లీగల్గా ఇష్యూస్ చూస్తున్నాను. సార్ గవర్నర్ ట్రైల్లో ఉన్నారు. బహుశా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, విశాఖపట్నం బీసీసీఎల్ చైర్మన్గా చేశాను. తర్వాత ఇప్పుడు యలమంచిలికి బీసీసీ డెలిగేట్ మెంబర్గా ఉన్నాను నేను. తర్వాత పొలిటికల్గా పరగానే అన్ని రకాల మంచి కాంటాక్ట్స్, మంచి రిలేషన్స్ అనేది డెవలప్ చేసుకుని మీలో ఒక వ్యక్తిగా చెప్పుకోదగ్గట్టుగా నేను ఉన్నాననేది ఈరోజు గర్వంగా నేను చెప్పుకుంటాను. మేము అది ఇంకొక పేరు చెప్పడానికి నాకు అధికారం లేదు, అది చెప్పుకునే ఒక గొప్పగా ఉంటుంది, లేదా ఏదో ఒక దీనికి డబ్బా కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు, ఏదో ఫస్ట్ టైం నేను అలా చెప్పడం. కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను కాంటాక్ట్లో ఉండండి. మీ పిల్లలకు కానీ అలాగే మీకు సంబంధికులు కానీ ఎలాంటి హెల్ప్ కావాలని కూడా తప్పకుండా మీరు టచ్లో ఉండండి. అందరితో టచ్లో ఉంటాను. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే నేను 6th 7th చదివాను, బట్ అందరూ ఉన్నారు ఇక్కడ, ఒకరిద్దరు తప్ప. కానీ నా జీవితంలో అవి మర్చిపోవడానికి మెమొరీలుగా మిగిలిపోయాయి. ఎందుకంటే తర్వాత నుంచి నేను అలాగే ఉన్నాడు. కాబట్టి రాగా నా వచ్చి కూర్చున్నాక వెనక ఒక్కొక్కరు కామెంట్స్ కానీ అదంతా చూస్తే ఇక్కడ ఏదో మనం వచ్చాము పెద్దోళ్ళం అయిపోయామని బిల్డప్లు కాకుండా ఆ నేచురల్ గా బిహేవ్ చేస్తున్నారు చూసారా, అది గ్రేట్. అది అలాగే ఉండాలి అసలు. అది చివరి వరకు ఎలిమినేట్ అవుతారు, అలాగే ఉందాం, అలాగే ఉందాం. కాఫీ తాగారు నాకే తెలియదు. ఓకే, నెక్స్ట్ మాతా తిరుమల భయ్య రావాలి. రవి గారు, డాక్టర్ రవి గారు రావాలి. ఎవరో ఒకరు. సార్ నాకు బాగా గుర్తు. అప్పుడు వాళ్ళు సరిగ్గా లెక్కలు చేయకపోతే డబ్బులు పట్టుకున్నాం సార్తో. కానీ ఆ దెబ్బలు ఇప్పుడు మనకి ఈ విధంగా మనం ఈ స్టేజ్లో ఉండేటట్టు చేసాయి అనమాట. దీనికి ప్రత్యేకమైన కృతజ్ఞత సార్. తర్వాత మేడం గారు, కాఫీ మేడం గారు, ఆవిడ నాకు చాలా ఇంకా గురుదేవో బాబా టైప్ అనమాట. ఎందుకంటే ఆవిడ నాకు చెప్పవుతారు, మా పిన్ అవుతారు. ఆవిడ వాళ్ళ అమ్మాయి కూడా వెటనరీ డాక్టర్, డాక్టర్ శిరీష కంచిలో చేస్తున్నాను. సో తర్వాత మేము చాలాసార్లు కలుసుకున్నాం. ఎందుకంటే మేము కాలేజీ ఒకే కాలేజీ తిరుపతిలో చదివాం, కొలీగ్స్. కాబట్టి మేడం గారితో మంచి సంబంధం. మా మ్యారేజ్ కూడా ఆవిడ పర్సనల్గా అటెండ్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ ఏంటంటే మనకి చూస్తే చిన్నప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో తస్మై శ్రీ గురవే నమః అనే మనకి గుర్తొస్తుంది. ఏంటంటే మనకి ఈ స్టేజ్లో మనం ఈ రోజు ఎలా ఉన్నాం అంటే నిజంగా మనకి గురువులు అందించే ఒక తోడ్పాటు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంబుగా మాది. నేను 8th వరకే చదివానండి ఇక్కడ హరిపురం స్కూల్లో. 9th 10th మధ్యలో ఎందుకో తెలీదు ఒక ఎగ్జామ్ పడింది కంచెలు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో. ఎగ్జామ్ పెడితే దానికి ఎగ్జామ్ రాస్తే నాకు ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వస్తే సీట్ ఇస్తామన్నారు. ఏదో సరదాగా ఉంటుందిలే హాస్టల్ అని జాయిన్ అయిపోయాను. కానీ 2 years అక్కడ నరకమని. ఎందుకంటే మనం రోజు స్కూల్కి మార్నింగ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం, అది ఒక రకమైనటువంటి ఆనందంగా ఉండేది. అదే హాస్టల్కి వెళ్ళి. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన పెద్దలు చంద్రరావు మేస్టర్కి, అలాగే సత్యవతి మేడం గారికి, అలాగే జని సోమేశ్వర మేస్టర్కి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జని సోమేశ్వర మేస్టర్ అయితే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఒక ట్యూషన్ టీచరు, అలాగే హై స్కూల్ టీచర్ కూడా. ఆయన ట్యూషన్లో కూడా మొదటి నుండి ఆయన చెప్పిన విద్యాబుద్ధులు కానీ మోటివేషన్ కానీ ఈ రోజుకి మాకు గుర్తొస్తూనే ఉంటాయి. నిత్యం ఉదయం 6 గంటలకు ట్యూషన్ అంటే మేస్టర్ 6 గంటలకు వచ్చి కూర్చుండేవారు. పిల్లలు 7 గంటల వరకు వస్తున్నా సరే ఆయన 6 గంటల నుండి సోమేశ్వర మేస్టారు, బాలకృష్ణ మేస్టారు ఆ రోజు నుండి ఆ టైము పాటించే పద్ధతి ఈ రోజుకి మేస్టారు ఎక్కడ స్కూల్కి వెళ్ళినా సరే. మేము చాలాసార్లు చాలా స్కూల్కి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. రకరకాల ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, వెళ్ళినా సరే ఏ సమయంలో వెళ్ళినా సరే ఆయన ఈ రోజుకి కూడా ఒక విద్యార్థిలాగే తనకి ఏది తెలియని నేర్చుకునే
పద్ధతి ఈ రోజుకి కూడా నాకు చాలా నచ్చుతుంది ఆయనలో. అలాగే జనం కోసం మాట్లాడే స్థాయి కూడా నాది కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మ్యాథ్స్ చెప్పే విధానము అంత బాగుండేది. అలాగే నాది 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో నేను ఒక కంపెనీలో జాబ్ చేశాను. జేకే టైర్స్లో చేశాను. నేను కూడా చేసి అక్కడ నాకు పర్మనెంట్ జాబ్ నేను విడిచిపెట్టేసి వదిలేసి మళ్ళీ నేను ఊర్లోకే వచ్చేసాను. ఎందుకో మరి నాకు అక్కడ ఆ లైఫ్ నాకు ఇష్టపడలేదు. జాబ్ అయితే ఈ రోజుకి కూడా నాతో పనిచేసిన నా స్నేహితులందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నారు, బాగానే ఉన్నారు, సెటిల్ అయినారు. కానీ ఎందుకో మరి ప్రైవేటు సంస్థలో చేయడము, అక్కడ ఉండే వర్క్ ప్రెషరు అవి నచ్చక ఇక్కడికి వచ్చి నేను చిట్ ఫండ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. చిట్ ఫండ్స్ చేసి అది కూడా కొద్ది రోజులే చేశాను. ఒక 10 years వరకు చేశాను. ఆ తర్వాత ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. ఇవన్నీ అవుతుండగానే నేను రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నాను. మా ఫ్యామిలీ ఫస్ట్ నుండి కూడా టీడీపీలోనే ఉంది. అలాగే నేను దాంట్లోనే పూర్తిగా కంటిన్యూ అవడం జరిగింది. 2010 నుంచి ఇక్కడికి ఫస్ట్ 7th వరకు బాలిగాలో చదివాను. బాలిగావ్ నుంచి హరిపురం హై స్కూల్కి వచ్చాం. రమణ బాబు, నేను, దుర్యోధన వీళ్ళందరూ. 10th వరకు నేను ఇక్కడ చదవలేదండి. ఓన్లీ 9th వరకు చదివి 10th పలాస వెళ్ళిపోయాను. పలాసలో చదువుకొని ఇక్కడ ఈరోజు మళ్ళీ ఈ 33 years తర్వాత మనందరం కలవడం చాలా మంచి ఆలోచనగా మన మిత్రుడు మన రమణ బాబు అనుకోండి, హేమశేఖర్ అనుకోండి, అలా మన మిత్రులందరూ కలిసి ఈ ఏర్పాటును చేసి అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ సభను మన కలయికని, ఆత్మీయ కలయికని ఇంత దిగ్విజయంగా జరిపించారు. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నా ప్రొవిజన్ ప్రకారంగా హైదరాబాద్లో నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యాను. అలా కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యి ఎలక్ట్రికల్ వర్క్ చేపిస్తూ ఎలక్ట్రికల్ కంపెనీ నిర్మించి దాంట్లో ఒక 20-30 మందికి అందరికీ ఉద్యోగ అవకాశాలు. సో అందరూ కూడా ఈరోజు ఒక వేదిక పైన ఉండడం అనేది ఒక గొప్ప విశేషం. ఈ అనుభూతి, ఆనందం, సంతోషం ఒక్క మాటలో చెప్పలేము. ఎందుకంటే మనము 10th చదివిప్పటికి 33 years అయింది. సో 33 yearsలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఒకరు అత్యున్నత ఉన్న స్థాయిలో ఎదిగారు. సో వీరందరూ కూడా ఒకరు ఒకే వేదిక పైన చూడడము చాలా ఆనందదాయకం. ఇంకొకటి, మన గురువులని, మన తల్లిదండ్రులని ఎప్పుడు కూడా గౌరవించాలి. ఈ సొసైటీలో మనము ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే, ఒక మంచి స్థాయిలో ఉండాలంటే అది కేవలం గురువుల ద్వారా నాకు సాధ్యపడుతుంది. ఏ ఒక్కరితో సాధ్యపడదు. మనము గురువులని ఎంత గౌరవిస్తామో మనము అత్యంత స్థాయిలో మనము ఎదుగుతాం. కాబట్టి గురువులని, పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనము గౌరవించాలి, ప్రేమించాలి. వీళ్ళే మనకు దేవత లాంటి వాళ్ళు. నెక్స్ట్ తర్వాతను ఇదే కాలంలో మన మిత్రులు చాలామంది కూడా స్వర్గస్థులయ్యారు. తర్వాతను మన చంద్రమేశ్వర గారు లెక్కలు చెప్పేటప్పుడు ఒక 2 అనుభవాలు. మార్నింగ్ మనకి స్కూలు 9:40కి అయితే ముందుగా వచ్చేవారు. ముందుగా నేను నారాయణపురం వచ్చేటప్పటికి ఆల్రెడీ సార్ వచ్చేసేవారు. అక్కడ లెక్కలు చెప్పేటప్పుడు నిన్నటి క్లాసులో ఏవయ్యావో వాటి గురించి క్షుణ్ణంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే సార్ రాగానే ఫస్ట్ ఆయన అప్పుడు పిలుపు మీకు తెలిసేవంటారు, మాధవరావు, భోగేశ్వర అని పిలిచి నిన్నటి క్లాసులో ప్రిన్సిపల్స్ అడిగేవారు. ఆ సూత్రాలు అడిగి నెక్స్ట్ స్టెప్ని మనకి బోర్డు పైన కంటిన్యూ చేసేవారు. సో ఆ విధంగా లెక్కల ప్రిన్సిపల్స్ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిన్సిపల్ 10 times రాయమని. సో లెక్కల పీరియడ్ వచ్చేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. సో లెక్కల క్లాస్ అంటే ఇంట్రెస్ట్గా ఉండేది. సో మన చంద్రమేశ్వర ఆ విధంగా ఒక సరళమైన పద్ధతిలో అందరికీ అర్థమైన రీతిలో మనకి బోధించి, అలాగే మా మిత్ర బృందానికి అందరికి కూడా శుభాశిష్యులు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన 33 సంవత్సరాల కలయికలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి మ్యారేజ్ అయిపోయి తర్వాత ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యి పిల్లలు కూడా బాగా తీసుకుని ముందడుగులో వేసాం.
ఇప్పుడు ఏంటంటే మనందరం కూడా ఐక్యంగా ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేసి మనందరం కూడా ఈ సమావేశం జరుపుకుందాం అని ఒక కూడా రమణ్ బాబు నాకైతే కొడుకు వరస అవుతాడు, అక్క కొడుకే. కానీ తను మహేంద్రలో చదివేటప్పుడు కూడా నువ్వు చదవట్లేదే, నీకు సరిగ్గా రాదు అని తిట్టివాడు ఒక సందర్భంలో. తను నాకు కనిపిస్తే నేను దాక్కుండేదాన్ని, ఎందుకంటే తనలా నేను చదవలేకపోయేదాన్ని. కానీ తిట్టేవాడు, ఎందుకు నువ్వు చదవలేకపోతున్నావు, మదనపురం నుండి వస్తున్నావు, రైలు రోడ్డు అంతా తన్నుకొని రాళ్ళు తన్నుకొని వస్తున్నావు, అయినా సరే నువ్వు ముందు అడిగేసి నువ్వు చదవే. చాలా నేను చదివాడేమో అనుకుంటాను, ఎందుకంటే కొన్ని గ్రూప్లో షేర్ చేసిన నాకు తెలుసు. ఇంతకుముందు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చెప్తాడు, నేను చెప్పడం కాదు, తన అనుభవాల్ని. చంద్రరావు మేషారికి, సోమేశ్వరరావు మేషారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడికి కొంతమంది మేషాలు రాలేదు, వాళ్ళ వాళ్ళ విషయాలు కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే రవి, యువర్ కైండ్ పర్మిషన్. మనకి 6వ తరగతిలో వజ్జల మేషాలు ఉండేవారు. అయితే అతను మనకు తెలుగు చెప్పేవారు. యాక్చువల్గా అతను హిందీ పండిట్, అయినా మనకి 6th క్లాస్లో తెలుగు. ఈరోజు తెలుగులో తప్పులు లేకుండా రాయగలుగుతున్నామన్నా, తెలుగులో తప్పులు లేకుండా చదవాలన్నా సరే, ఆ రోజు వజ్జల మేషారు చెప్పిన తెలుగు గ్రామర్ కానీ ఏదైనా చాలా బాగా ఉపయోగపడేది. మన అదృష్టం ఏంటంటే 7వ తరగతికి కూడా అతనే కంటిన్యూ అయ్యారు. యాక్చువల్గా 7వ తరగతికి వేరే మేషారు రావాలి తెలుగుకి, కానీ మనకి వజ్జల మేషారే మళ్ళీ 7వ తరగతికి కూడా అతనే తెలుగు మేషారు చేసేవారు. అతను చెప్పే గ్రామర్ కానీ ఏదైనా చంద్రరావు మేషారు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు లెక్కలు ఎంత బాగా చెప్పేవాళ్ళు. 2AB అంటే పక్కన 10 times రాయండి. ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా చెప్పేవాడిని, వెనుకబడిన స్టూడెంట్ అయినా క్లవర్ స్టూడెంట్ అయినా ఎవరినైనా సరే హోంవర్క్ చేయకపోయినా అటెండెన్స్ రిజిస్టర్లో ఇది పాటకాలే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, ఒంటరిగా తిరిగా ఆరదీసినాడు, అభమో సుఖమో ఎరుగని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరచింది. ఆ మనిషి పెద్ద పులని తను బలి అయిపోతినని, ఆ లేడి గుండె కోత నా బాధకు శ్రీకారం, తను పలికే ప్రతి మాట స్త్రీ జాతికి ఇప్పుడు కూడా నయవంచకులు ఇందులో ఉన్నారు, కామాంధులు ఉన్నారు, వారి చేతిలో 100 వేలు బలి అవుతున్నారు, అమలలు ఆ వంటలారు దాకా నా గానమాగిపోదు. పర్లేదు, సిగ్గుపడద్దు, పాడచ్చు. యాప్స్ కొట్టండి బాబు. నాకు రాదు. నాన్నలు అప్పారం అప్పుడు మనకి సాంగ్ అవ్వలేదా? ఇంకొకసారి ఇంకొంచెం ఉందండి, భరిస్తారండి. ఏం కాదు, ఇంకా టిఫిన్స్ వస్తున్నాయి కదా, ఏం బాధలేదు, స్నాక్స్ తినాలి. మహేష్ ఉండాలి. మహేష్ అంటే ఈ జన్మంతా నీ పూజ కోసం వెలిగాలలోన సిరి నాకు మిన్నా బసివాసం నువ్వు ఆ దైవాన్ని నే కోరుకుంటా. చప్పట్లు కొనండ్రా. నా కన్నుల్లో కుక్క చారిందని నక్క, నా ఒళ్ళ ఆడిందే కైతక్క.
జీవితంలో రాని అవకాశం ఇదే, జీవితంలో ఎవరికి రాని అవకాశం ఇదే. మీరు ఉపయోగించుకుంటారా, దాన్ని దుర్యోగం చేసుకుంటారా, మీ ఇష్టం. అదే కిందకి 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 తెలీదు. సీరం
గిరణ్యా నువ్వు ఎడంగా వస్తావు రో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటే వస్తారా నీ వెంట. చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండకి వచ్చే తప్ప గుడు 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 గని చిక్కు 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 బుక్కని గట్టిదయము ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్క పొడగ ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగ పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము ఫీలింగ్ ఏంట్రా రమణ ఫీలింగ్ ఏంట్రా సరే ఫీలింగ్ మార్చురా ఏంట్రా సూపర్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అద్భుతం. అందరూ పార్టిసిపేట్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు తేలిపోను చూడమే మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే లోకమే చెప్పండి రా
కాలని ఉండే